శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అమ్మదయతో అందరూ చక్కగా నవరాత్రి పూజలు చేసుకుంటున్నారని కోరుకుంటూ ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా మహానవమి శుభాకాంక్షలండి. నవరాత్రులు ఆఖరిలోకి వచ్చేసింది, చివరి ఘట్టంలో ఉన్నాము. కేవలం ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఉద్యోగస్తులు కానీ ఎవరైనా వ్యాపారస్తులు ఎవరైనా సరే కొంచెం సమయం ఉన్నా సాయంత్రం పూటైనా ఈ 2 రోజులు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. తెల్లవారుజామున 6:40 అవుతుందండి. మా విజయవాడ ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ ఇవాళ చాలా శక్తి స్వరూపిణిగా మనందరికీ కూడా మహిషాసుర మర్దిని కిందన అమ్మవారు అలంకరణలో దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రి పైన ఇవాళ మా అమ్మవారు మరువము ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా పెట్టేసుకున్నారు. ఒక పువ్వుల తోటలోంచి ముసిముసి నవ్వులు నవ్వుతూ బంగారు శక్తి స్వరూపిణి మనకి దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామునే కుంకుమార్చన, అలాగే శ్రీ సూక్తం ప్రకారము, శ్రీ సూక్త పద్ధతి ప్రకారము షోడశోపచార పూజ అయిపోయిందండి. అష్టోత్తరం కూడా అయిపోయింది మహిషాసురమర్దిని అమ్మవారిని. తర్వాత నెమ్మదిగా అమ్మకి అన్నం కూర పప్పు వండుకుని నైవేద్యం పెట్టుకుంటాను. ఈరోజు మా అమ్మవారి అలంకరణ ఇప్పుడు మనం చూసేద్దామండి. తెల్లవారుజామునే పూజ అయిపోయిందండి. ఇప్పుడు మనం అమ్మవారి అలంకరణ చూసేద్దాము. నేను మహిషాసురమర్దిని అంటే సహజంగా కూడా ఎప్పుడు పీచ్ కలర్, లైట్ కనకాంబరం కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ కట్టుకుంటాను. ఆ కలర్ మీదేమొచ్చి ఇలా పర్పల్ బార్డర్లా వచ్చిందండి. అమ్మ పట్టు చీర చక్కగా బంగారు తల్లి త్రిశూలధారిని చక్కగా తయారైపోయారు. చూడండి, బంగారు తల్లి పైనుంచి చూపిస్తాను. మహిషాసురమర్దిని అన్న, మహాచండీ స్వరూపిణి, మహాకాళీ స్వరూపిణి అన్న ఎవరైనా నాకు ఒకటేనండి. నేను మీ అందరికీ తెలుసు, మన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ ఈ సంవత్సరం మనము నవదుర్గల మొహాలు పెట్టుకుని అమ్మవారి దయతో మనం చేసుకుంటున్నాము. ఇవిడే నాకు మహిషాసురమర్దిని, మహాచండీ స్వరూపిణి, మహాకాళీ స్వరూపిణి. అందుకని అమ్మవారి మొహం ఇవాళ నలుపు రంగులో పెట్టుకుని జుట్టు ఇటు అటు వదులుకున్నాను. ఇది అలంకరణకి ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇది అలంకరణలో నేను ఇలాగా అంటే అమ్మవారు శక్తి స్వరూపిణి, దుష్ట సంహారిణిలా కనిపిస్తూనే ఆ శక్తి స్వరూపిణిలోనే మళ్ళీ ప్రశాంతంగా అమ్మవారు కనిపించాలి. అంటే ఒకవైపు అమ్మవారు గంభీరంగా కనిపిస్తూ అందులో మళ్ళీ శాంత స్వరూపిణిలా. ఎందుకు అంటే అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని నిలబెట్టిన అమ్మవారు అండి. ఎవరైతే తప్పులు చేస్తారో తప్పకుండా అమ్మవారు ఉగ్రస్వరూపం తీసుకుని వాళ్ళని తప్పకుండా ఖండిస్తారు. అందుకనే మన మహిషాసురమర్దిని అమ్మవారు ఒకవైపు ఉగ్రస్వరూపంగా, అలాగే ఇంకొక వైపు శాంత స్వరూపిణిలా ఉండాలని అదే మా సంకల్పము. అందుకనే ఇలా అలంకరించుకున్నామండి. చూసారా అండి, ఈ మహిషాసురమర్దిని అమ్మవారు నేను ఫస్ట్ సంవత్సరము 2019 అనుకుంటానండి, అప్పుడు అలంకరణ చేసుకున్న ఫోటో సరదాగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడు నాకు అలంకరణ అంటే ఏం తెలియదండి. మొదటి రోజు నేను స్వర్ణ కవచాలంకృత దుర్గండి, అప్పుడు 2019లో అమ్మవారు ఉండేవారు. అప్పుడు అమ్మవారిని ఇవ్వండి ఈ అమ్మవారిని నేను పెట్టుకున్నాను. అమ్మవారిని పెట్టుకున్నప్పుడు నాకు పువ్వుల దండ వేయాలని కూడా తెలియదు. కిందకి వెళ్ళి 2 పువ్వులు, మామూలు పువ్వులు ఉంటాయి కదా, అవి కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత నుంచే పువ్వుల దండ వేయాలి, అమ్మవారిని ఇంత బాగా అలంకరించాలన్నది అమ్మ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా నేర్పించారు. మీతో సరదాగా ఇప్పుడు నేను 2019లోని నవదుర్గల ఫోటోలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఒకసారి చూడండి, చివర్లో చూడండి వీడియోలో. చక్కగా ఇటు అటు లోలాకులు పెట్టేసుకుని వజ్రాలు, ఇవాళ అమ్మ కూడా వజ్రాల నగలు వేసేసుకుని ముసిముసి నవ్వులతో చక్కగా నవ్వుతుంది. ఎవరైనా తప్పు చేస్తే మటుకు త్రిశూలం పట్టుకుని అమ్మ వదలరు, తప్పు ఒప్పుకోరు, అందరినీ కాపాడుతుంది, చల్లగా చూస్తారు బంగారు తల్లి. ఇంకేమున్నాయి మరి, ఈరోజు 10వ రోజు అండి. రేపు ఆఖరి రోజు శ్రీ రాగాల రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ వస్తుంది. నేనైతే ఈ సంవత్సరం ఉద్వాసన అయితే చెప్పుకోవట్లేదండి. ఎందుకు అంటే నాకు తెలిసిన ఒక పెద్ద ఆంటీ చెప్పారు, అమ్మవారికి ఇప్పుడు అంటే ఉద్వాసన చెప్పడం అంత మంచిది కాదు. ఎందుకంటే అమ్మవారిని మనం వెళ్ళమ్మా అని అంటే మనం పంపించాం కదా,
అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లోనే మన దేవుడి గదిలో ఉంటే చక్కగా బాగుంటుందని చెప్పి ఈసారి నేను ఉద్వాసయామి అని ఏమీ కదపట్లేదండి. సింపుల్గా పూజ అయిన తర్వాత అంతా తీసేస్తాను. శనివారం ఉదయం తీస్తాను. మనందరికీ కూడా అమ్మవారు శుక్రవారము రాత్రి అంటే శుక్రవారం రాత్రి వరకు అమ్మవారు దర్శనం ఇస్తూనే ఉంటారు. ఎందుకు అంటే రేపు గురువారం రాత్రి వరకు దశమి ఉంది, రేపు తీయకూడదు. శుక్రవారం పూట అమ్మవారిని మనం కదపం కాబట్టి శుక్రవారం వరకు కూడా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. అందుకని చక్కగా అందరూ ఛానల్ని ఫాలో అవ్వండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి నుంచి చివరి రోజు రాగాల రాజరాజేశ్వరి అమ్మవారి నవదుర్గల అంటే ప్రతిరోజు అమ్మవారి మొహం మారుతూ ఉంటుందండి. ఇది ఈ అలంకరణ ప్రత్యేక అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇలా అలంకరణ చేశాము. ఈ రోజుకి ఇంతేనండి కబుర్లు. చూసుకోండి, దగ్గర నుండి చూడండి, దండం పెట్టుకోండి. గుడికి వెళ్ళలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలతోనే అవ్వని వాళ్ళు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా దర్శనం అవుతుందండి. చూసుకోండి. మీ అందరికీ మా అమ్మవారి అలంకరణ నచ్చిందని కోరుకుంటూ సదా మనందరికీ ఆ జగన్మాత రక్ష ఉండాలి, మనని కాపాడాలి. ఈ రోజుకి ఇంతేనండి. రేపు మళ్ళీ నేను రాగాల రాజరాజేశ్వరి అమ్మ అలంకరణతో మీ ముందుకు వచ్చేస్తాను. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్. లలితమ్మని కళ్యాణి అని పిలుస్తారు. అంటే మంగళకరమైన సౌభాగ్యవతి, పెద్ద ముత్తైదు అండి. లలితమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి, సిరి సంపదలు కానీ లేదా మంగళగౌరి స్వరూపిణి, సౌభాగ్యం ఇచ్చే బంగారు తల్లి. అమ్మ ఎక్కడుంటే అక్కడే మంగళకరము, మంచి ప్రశాంతతమైన వాతావరణం.